మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. కృష్ణా జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంతో వచ్చి కారు బోల్తా కొట్టింది. నలుగురు యువకులు దుర్మరణం చెందినట్లుగా కూడా తెలుస్తోంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా కూడా తెలుస్తోంది. మృతులు చింతయ్య, రాకేష్ బాబు, అలాగే ప్రిన్స్ బాబు, గోరిపర్తి బాపనయ్య కూడా గుర్తించడం జరిగింది. ఉయ్యూరు మండలం గండికుంట సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. సీసీ ఫుటేజ్లో రోడ్డు ప్రమాద దృశ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంట సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంతో ఓ కారు ప్రయాణించి అదుపు తప్పి ఫల్టీ కొట్టినట్లుగా కూడా అక్కడ తెలుస్తోంది. ఈ ప్రమాదంలో బోలెడు భవిష్యత్తు ఉన్న యువకులు దుర్మరణం చెందారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా కూడా తెలుస్తుంది. మనం చూడొచ్చు, ఇక్కడ ఒక నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. ఈ యాక్సిడెంట్లో హైవే మీద ఎవ్వరూ లేరు కాబట్టి ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేయొచ్చు అనేదైతే ఇక్కడ అతివేగం కూడా ఇక్కడ ఈ ప్రమాదానికి కారణంగా కూడా తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో వరుసగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఒకంత భయాందోళన కూడా కలిగిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రతిరోజు ఏదో ఒకటో రెండు చోట్ల ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది మృతి చెందిన ఘటనలు కూడా వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే యువకులు నలుగురు కూడా అతివేగం నిర్లక్ష్యం కారణంగా కూడా ఈరోజు ఆ యువకులు చనిపోయినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది.